ఇక్కడ నేనేం చేస్తాను, ఒక డైరెక్టరీ అయితే క్రియేట్ చేస్తాను, ఒక న్యూ ఫోల్డర్. దాని పేరు ఏమి ఇచ్చేస్తాను, K8 క్లస్టర్. ఓకే, జస్ట్ ఇది ఒక డైరెక్టరీ, నార్మల్ ఒక డైరెక్టరీ. ఇప్పుడు నేను చేస్తాను ఇక్కడ ఒక VM ని, దానికంటే ముందు మనం ఏం చెప్పాము, ఇక్కడ ఫస్ట్ ఒక నెట్వర్క్ అయితే క్రియేట్ చేయాల్సి ఉంటుంది 10.1.1.0/24 రేంజ్ తో. మనం ఏం చేయొచ్చు అంటే ఇక్కడ ఎడిట్ లోకి వెళ్ళిపోయి వర్చువల్ నెట్వర్క్ ఎడిటర్ లోకి క్లిక్ చేయాలి. సో ఇక్కడ నాకు వర్చువల్ నెట్వర్క్స్ నేనైతే క్రియేట్ అయితే చేయగలుగుతాను. ఇక్కడ నేనేం చేస్తాను, చేంజ్ సెట్టింగ్స్ మీద క్లిక్ చేస్తే మీకు పర్మిషన్ అడుగుతుంది, ఎస్ అని ఇచ్చేసేయండి. ఓకే, ఎస్ అని ఇచ్చేసాక ఇప్పుడు ఏం చేయాలంటే నేను మళ్ళీ ఇంకొకసారి నెట్వర్క్ క్రియేట్ చేస్తాను, VMnet3. ఓకే, ఇప్పుడు నాకు ఒక కొత్త నెట్వర్క్ అయితే క్రియేట్ అవుతుంది. చూడండి, హోస్ట్ ఓన్లీ నెట్వర్క్. ఇది నా ప్రైవేట్ నెట్వర్క్, ఇది నాట్ కాదు, బ్రిడ్జ్ కాదు. సో ఇక్కడ నేనేం చేస్తానంటే ఇక్కడ సబ్నెట్ IP అని ఉంది కదా, సో దీన్ని మొత్తం రిమూవ్ చేసేసి ఇక్కడ నేను 10.1.1.0 అని చేస్తాను. అండ్ సబ్నెట్ 24 అనుకున్నాం కాబట్టి 255.255.255.0 ఫైన్, సరిపోతుంది నాకు. అలానే ఇక్కడ DSCP లోకి ఎంటర్ అవుతాను. DSCP లో కూడా ఇక్కడ చేంజెస్ అయితే చేయాల్సి ఉంటుంది మీరు. ఇక్కడ నేనేం చేస్తాను, DSCP లో రేంజ్ ఇవ్వాలి 10.1.1. ఎక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలి, సో నాకు 2 నుంచి స్టార్ట్ అవ్వాలి, సో నేను 2 తీసుకుంటాను. అలానే IP రేంజ్, ఇన్ని IPs మనం కాన్ఫిగర్ చేయాలి DSCP లో. 10.1. నేను ఒక 30 తీసుకుంటాను. ఓకే, 10.1.1.30. ఓకే, 2 నుంచి 30 IPs అయితే బై డిఫాల్ట్ DSCP అయితే నాకైతే ప్రొవైడ్ అయితే చేస్తుంది. దాని తర్వాత నేనేం చేస్తాను, ఓకే ఇచ్చేస్తాను. ఓకే ఇచ్చాక నేను ఇప్పుడు అప్లై ఇస్తాను. అప్లై ఇస్తే ఆటోమేటిక్గా నాకు ఒక కొత్త నెట్వర్క్ అడాప్టర్ అయితే క్రియేట్ అయితే అవుతుంది ఫర్ దట్ పర్టికులర్ నెట్వర్క్ 10.1.1.0కి. ఇప్పుడు నేను ఓకే ఇచ్చేస్తాను. సో నెట్వర్క్ కాన్ఫిగరేషన్ అయితే నాకైతే కంప్లీట్ అయితే అయిపోయింది. ఇప్పుడు నేను ఏం చేస్తాను, ఒక VM అయితే డిప్లాయ్ చేస్తాను. ఇక్కడ మీరు ఫైల్ మీద ఇచ్చి క్రియేట్ న్యూ VM అని ఇచ్చి నెక్స్ట్ ఇచ్చేసేయండి. బై డిఫాల్ట్ గా మీకు నేను తీసుకునేది Ubuntu 24.04.2 లైవ్ సర్వర్ తీసుకున్నాను. సో ఒకవేళ మీకు కావాలి అనుకుంటే మీరేం చేయొచ్చు, డైరెక్ట్ గా ఇక్కడ Ubuntu సర్వర్ డౌన్లోడ్. సో ఇక్కడ మీకు ఫస్ట్ లింక్ కనిపిస్తుంది, ఫస్ట్ లింక్ మీద క్లిక్ చేసి ఇక్కడ మీరు డైరెక్ట్ గా అయితే డౌన్లోడ్ చేయొచ్చు. కానీ పర్సనల్ గా నేనేం చెప్తాను అంటే ఇలా మీరు డైరెక్ట్ గా డౌన్లోడ్ చేస్తే మీకు డౌన్లోడ్ అనేది చాలా లేట్ అవుతుంది. అలానే ఒకవేళ ఏదైనా నెట్వర్క్ ఇష్యూ వచ్చి ఆగిపోతే మళ్ళీ మీరు స్క్రాచ్ నుంచి స్టార్ట్ చేయాల్సి ఉంటుంది. సో దానికంటే ఆల్టర్నేటివ్ ఏంటో తెలుసా, మీరు కొంచెం ఇలా స్క్రోల్ డౌన్ చేస్తే ఇక్కడ మీకు ఒక టొరెంట్ లింక్ ఉంటుంది. ఓకేనా, బిట్ టొరెంట్ లింక్. ఈ టొరెంట్ నుంచి కూడా మీరు అయితే డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. ఒకసారి డౌన్లోడ్ అయిపోయాక మీకు ఇక్కడ మీకు షో చేస్తుంది. రైట్, ఇది నా ISO Ubuntu ISO. దాని తర్వాత నెక్స్ట్ ఇస్తున్నాను.